వెల్కమ్ టు డే 7 ఆఫ్ 30 డేస్ 30 రీల్స్. ఇప్పుడు మనం ఎల్పీలో ఉన్న హాస్టల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. అపార్ట్మెంట్ అనేది కాలేజ్ సెంటర్లో ఉంటుంది, అంటే BH1 హాస్టల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లోపల కిచెన్ వస్తుంది. అండ్ ఈ హాస్టల్లో ఈ అపార్ట్మెంట్స్లో 4 సీటర్ 3 సీటర్ 2 సీటర్ 1 సీటర్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మొత్తం నేను అపార్ట్మెంట్లోనే ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అందరికీ బాగా నచ్చుద్ది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అపార్ట్మెంట్ అనేది. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఈ హాస్టల్లో స్టాఫ్ రెసిడెన్స్ కూడా ఉంటుంది D బ్లాక్లో, కానీ స్టూడెంట్స్ కూడా అలా ఉంటుంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం LP న్యూ హాస్టల్స్ వీడియో చూసాం, దాంట్లో ఎలా అయితే రూమ్స్ ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఇక్కడ కూడా. ఇక్కడే స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడే BH3 అన్ని దగ్గరగా ఉంటాయి. అపార్ట్మెంట్ పక్కనే BH1 అండ్ BH3 అండ్ BH1 బ్యాక్ సైడ్ BH7 హాస్టల్. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ రోడ్ అంటే వెళ్తే BH7 వస్తుంది అండ్ దీని పక్కనే ఇక్కడే BH1 బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ మన ఫుడ్ కోర్ట్ కూడా వీడియోలో చూసాం, ఇది ఇలా వెళ్తే BH7 అనేది వస్తుంది. అండ్ BH1 బ్యాక్ సైడ్ కూడా మన చిన్న గ్రౌండ్ అనేది ఉంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది BH7 అనేది కొంచెం రూమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. 4 సీటర్ అయినా 3 సీటర్ అయినా సరే. ఇక్కడ కొంచెం పార్క్ టైప్ వచ్చింది BH7 ఫ్రంట్ అయితే. BH7 అనేది BH1 బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు ఇక్కడ ఫ్రంట్ అయితే చూడడానికి అక్కడ ప్లేస్ అయితే బాగుంది. అండ్ చూసారు కదా, BH7 అనేది BH1 బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడే పక్కనే ఉంటుంది. దాని పక్కనే BH3 అనేది మన సపరేట్ రోడ్ ఉంటుంది. చూసారు కదా, ఇలా వెళ్ళాలి. ఇక్కడే BH2 ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఇదే BH2. BH1కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. బయట అనేది ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే BH5 BH6 కూడా కనపడుతుంది. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అండ్ ఇక్కడ BH2 ఫ్రంటే క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అయితే ఉంది. ఇక్కడ కాస్ట్ కట్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. BH3 నుంచి BH10 వరకు నెక్స్ట్ లో చూద్దాం. టాటా, బై బై.